ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టాక్సిక్ సినిమా కథ ఏమై ఉంటుందా అనే దానికంటే ఇందులో ఎవరెవరు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే దానిపైనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇప్పుడు. మరీ ముఖ్యంగా కియారా అద్వానీ కంటే లేడీ సూపర్ స్టార్ నయనతారకు తక్కువ ఇచ్చారనే వార్తే వైరల్ అవుతుంది. 5 హీరోయిన్లున్న ఈ సినిమాలో ఎవరి రెమ్యూనరేషన్ ఎంతో ఈ స్టోరీలో చూద్దాం. 2 టీజర్స్ చూశాక టాక్సిక్ పై ఆకాశమంత అంచనాలున్నాయి ఇప్పుడు. ఈ సినిమాకు బేసిక్ రెమ్యూనరేషన్ గా 50 కోట్లు తీసుకున్న యష్ లాభాల్లో వాటా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాఫిట్ షేరింగ్ అంతా కలిపితే రాకింగ్ స్టార్ ఖాతాలోకి ఏకంగా 150 నుంచి 200 కోట్లు వెళ్తాయని ట్రేడ్ టాక్. 4 ఏళ్ల నుంచి కష్టపడుతున్న యష్ కు ఆ మాత్రం దక్కాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. టాక్సిక్ లో కియారా అద్వానీ, నయనతార సహా 5 హీరోయిన్స్ నటిస్తున్నారు. అయితే కియారాకి ఏకంగా 15 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇస్తుంటే సీనియర్ అయిన నయనతారకు మాత్రం 10 నుంచి 12 కోట్లే ఇచ్చారన్న వార్త బాగా వైరల్ అవుతోందిప్పుడు. బాలీవుడ్ మార్కెట్ కోసమే కియారాకు నయన్ కంటే ఎక్కువ ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్కు 3 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ బ్యూటీస్ హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలకు ఒక్కొక్కరికి 2 నుంచి 3 కోట్ల వరకు పారితోషికమిచ్చారని ట్రేడ్ చెప్తోన్నమాట. ఒక్కటైతే నిజం, టాక్సిక్ స్టార్స్ అందరూ కోట్లలోనే పారితోషికాలు అందుకున్నారు. మార్చి 19న విడుదల కానుంది ఈ చిత్రం.